మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ వైసీపీ ఎస్సీ వింగ్ ఆధ్వర్యంలో కడపలో ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుధా, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, యువజన విభాగం కార్యదర్శి నాగేంద్ర, పెద్ద సంఖ్యలో ఎస్సీ విభాగం రాష్ట్ర జిల్లా నేతలు హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాలన గాడి తప్పిందని వైసీపీ నేతలు ధ్వజమెత్తారు. 16 నెలల పాలన ఏ విధంగా ఉందో ప్రజలు గమనిస్తున్నారని, ఎప్పటికైనా వారి ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. జగన్ హయాంలో వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని కొనియాడారు. కోవిడ్ కు పూర్వం తర్వాత ప్రజా ఆరోగ్యం సంక్షేమం పట్ల జగన్ తీసుకున్న నిర్ణయాలు గణనీయమన్నారు. ప్రభుత్వం వెంటనే పీపీపీ మోడల్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు వైసీపీ నేతలు. కూటమి ప్రభుత్వం పాలన ఏ విధంగా ఉందో అందరూ చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సార్ తన టెన్యూర్లో 19 నుంచి 24 వరకు 2 ఇయర్స్ కోవిడ్ పోయిన తర్వాత కూడా ప్రజా ఆరోగ్యం పట్ల, ప్రజా సంక్షేమం పట్ల ఆయన తీసుకున్న వినూత్నమైన నిర్ణయాలందరూ కూడా అందరూ చూస్తున్నారు, అందరూ గర్విస్తున్నారు కూడా. ఆయన పాలనలో మేము పనిచేసినందుకు మేమంతా కూడా గర్వపడుతున్నాం. ఎందుకంటే యాజ్ అ డాక్టర్ కూడా మేము గమనిస్తే మెడికల్ అండ్ హెల్త్లో ఎంత గొప్ప సంస్కరణలు కానీ, ఎన్ని జాబ్ ఆపర్చునిటీస్ కానీ జగన్మోహన్ రెడ్డి సార్ టైంలో వచ్చినంత మనం గతంలో ఎప్పుడు రాలేదు. ఇంతకుముందు మనం చూస్తే ఓన్లీ 11 మెడికల్ కాలేజెస్ ఉంటే జగన్ సార్ అధికారంలోకి రాగానే 17 మెడికల్ కాలేజెస్కి శాంక్షన్స్ తీసుకొచ్చి ఒక 8,500 కోట్లలో దాంట్లో 5 మెడికల్ కాలేజెస్ని కంప్లీట్ చేసి, ఇంకా పులివెందుల, పాడేరు 2 పూర్తిగా కంప్లీట్ అయిపోతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని కంప్లీట్ చేసి నిర్వహించకుండా వచ్చిన మెడికల్ కాలేజెస్కి ఎన్ఎంసీ 50 సీట్స్ పర్మిషన్ ఇస్తే కూడా నిర్వహించలేమో అని వెనక్కి రాసిన ఘనత ఈ కుటుంబ ప్రభుత్వంది. ఇంకొక 5,000 కోట్లు పెడితే ఈ మిగిలిన మెడికల్ కాలేజెస్ కూడా పూర్తి అయిపోతాయి, వాటిని ప్రజల్లోకి తీసుకొస్తాము, పేదలకి అందరూ ఎవరైతే కనుక డౌన్ ట్రాడెన్ పీపుల్ ఉంటారో వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది అన్న విధానం లేకుండా వాటిని పీపీపీ మోడ్లో ప్రైవేటీకరణ చేయడానికి ముందుకెళ్తున్న ఈ ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ మేమందరం కూడా ఈరోజు మా పార్టీ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు